నైట్ శ్రీనగర్ డల్ లేక్లో స్టే చేసిన హౌస్ బోట్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇదే షికారా రైడ్. దీంట్లోనే మేము అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళు సపరేట్గా హౌస్ బోట్ వాళ్ళు పెట్టారు. నైట్ వ్యూస్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. మేమైతే అసలు అక్కడే కూర్చొని ఉన్నాం. నైట్ అంతా ఒక 1-2 అవర్స్ అక్కడే కూర్చున్నాము. కూడా డల్ లేక్లో హౌస్ బోట్ టూర్ కావాలంటే చెప్పండి, సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి మళ్ళీ ల్యాండ్ పైకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఈరోజు సోన్మర్గ్ మా ఫస్ట్ డెస్టినేషన్. ఇది మేమున్న హౌస్ బోట్. అక్కడ అన్ని చాలా డిఫరెంట్ స్టేస్ ఉంటాయి. మేము తీసుకున్నది మీనా హౌస్ బోట్. అక్కడ నుంచి ఇక్కడికి కూడా వాళ్ళే షికారా రైడ్లో డ్రాప్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ డ్రాప్ చేసిన తర్వాత డ్రైవర్స్ అడుగుతారు ఎంతో కొంత ఇవ్వండి అనేసి. సో మీకు నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ సేమ్ మనం ఆటో పార్కింగ్ ఎలా ఉంటుందో కార్ పార్కింగ్, అట్లే ఇక్కడ షికారా పార్క్. ప్రతి దగ్గర ఇక్కడ 1 నుంచి 2 లైక్ నెంబర్స్ ఉంటాయి డల్ లేక్ చుట్టూ. మేము నింది 13. సాయి వచ్చేసి కార్ తీసుకురావడానికి వెళ్ళాడు పార్కింగ్ నుంచి. నేను సాయి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి అంత దూరము. సాయి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. ఇక్కడ 13 నెంబర్కి వస్తే వాళ్ళే షికారా రైడ్ పంపిస్తారు మా హౌస్ బోట్ వాళ్ళు. అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇలా 13, 14 అని స్టాండ్స్కి ఎట్లా నెంబర్ ఉంటుంది, ఇక్కడ కూడా అలా నెంబర్ ఉంటుంది. ఇది 19 నెంబర్ దగ్గర మేము కార్ పార్కింగ్ చేసాము. ఇక్కడ 300 రూపీస్ తీసుకున్నారు. ఈరోజు డే 11. ఫైనల్గా ఈరోజు మేము లడాఖ్కి స్టార్ట్ అయినాము. కానీ లడాఖ్కి మళ్ళీ ఏమి ఈరోజు వెళ్ళిపోము. ఇది డల్ లేక్. ప్రెజెంట్ ఇక్కడ నుంచి మనం సోన్మర్గ్ చూసుకొని అక్కడ నుంచి మేము లడాఖ్కి వెంటనే వెళ్తామా, నైట్ ఎక్కడ స్టే తీసుకొని వెళ్తామా అన్నది చూడాలి. ఇక్కడ అన్ని చాలా దగ్గర ఇట్లా పార్కింగ్స్ ఉంటాయి. మనము ఇదంతా ఇది డల్ లేక్ అవతల హౌస్ బోట్స్ ఉంటాయి. హౌస్ బోట్స్కి కార్ పార్కింగ్ అని వాళ్ళకేం సపరేట్గా ఏం లేవు. సో హౌస్ బోట్ మీరు బుక్ చేసుకుంటే, బైక్ కానీ కార్ కానీ మీరు తెచ్చుకుంటే ఇక్కడ పార్కింగ్స్ ఉంటాయి. మేము గేట్ నెంబర్ 19 దగ్గర శ్రీనగర్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాని దగ్గర పార్కింగ్ చేసాము. వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటున్నారు, లైక్ 300 రూపీస్ హోల్ నైట్కి తీసుకున్నారు. అదే మీరు ఒకవేళ ఇంకా వేరే దగ్గర అడిగితే ఒకడైతే 1600 చెప్పాడు, అన్అఫీషియల్గా అయితే 1200 అంట. 600 చెప్పాడు. లాస్ట్కి ఒక 2-3 తిరిగితే మాకు గేట్ నెంబర్ 19 దగ్గర మాకు 300కి దొరికింది. చాలా అంటే చాలా రీజనబుల్. ఇక్కడున్న ఈ కమర్షియల్ దానికి చాలా రీజనబుల్ అది. సో మీరు ఎవరైనా వస్తే గేట్ నెంబర్ 19 శ్రీనగర్ డెవలప్మెంట్ అథారిటీ అనుకుంటుంది. దానిపైన పార్కింగ్ పైన ఉన్న పేరు. సో అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకోండి, అది బెస్ట్. చాలా అంత తక్కువకి. మేము ఇంకా బట్టలు కూడా నిన్న తీసుకొని వెళ్ళలేదు, ఇదే బట్టలతో వెళ్ళిపోయాం తొందరగా స్టేకి. ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఎవరన్నా కాశ్మీర్కి వస్తే లైక్ శ్రీనగర్కి వస్తే అస్సలు సమ్మర్లో ఎండాకాలంలో రావద్దండి. ఎంత ఎండ కాస్తుందంటే పొద్దున్న 11:30. ఇది 11:30 కదా ఇలానే ఉంటుంది అని అనుకోకండి. ఏసీ సరిపోవట్లేదు మాకు, అంత ఎండ కాస్తుంది ఇక్కడ. మనం ఉండే ఆల్టిట్యూడ్కి ఈ ఆల్టిట్యూడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా వేడి ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఇంకా 3 days ఉండి చూసుకొని వెళ్ళిపోదాము లేక్కి అనుకున్నాము. కానీ మేము అనుకున్నాం ఈ ఎండకి తిరిగి చూసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం మంచిగా చేయలేము, ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయలేము. సో ఫస్ట్ మనము లేక్ వెళ్ళిపోదాం, అక్కడ ఎలాగో చల్లగుంది. సో లే నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీనగర్ మళ్ళీ ఇదే రూట్లో వస్తే శ్రీనగర్ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నది మా థాట్ అన్నమాట. హౌస్ బోట్ అయితే మీరు ఒక రోజుకి పక్కా తీసుకోండి అనే చెప్తా. నైట్ వ్యూ అయితే ఉన్నింది. మాకు నిద్ర వస్తున్నా కూడా మేము అక్కడే కూర్చొని ఉన్నాము. మంచిగా లైట్స్, చంద్రుడు ఫుల్ మూన్ లాగా నిన్నాడు. ఫుల్ మూను, కొండ, కిందంతా లైట్స్, మళ్ళీ వాటర్. మేము హౌస్ బోట్లో. సో ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. సో లేదు మేము హౌస్ బోట్ తీసుకునేడానికి మాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అంటే అట్లీస్ట్ షికారా రైడ్ కన్నా వెళ్ళండి. అది కూడా ఎండ టైంలో వెళ్ళొద్దండి, మంచిగా నీడ ఉన్న టైంలో వెళ్ళండి. ఈవినింగ్ 8 కానీ సన్ డౌన్ అవ్వట్లేదు. 6:30కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు ఈ టైంలో వస్తే, ఎండాకాలం టైంలో వస్తే మాత్రం. అదే మీరు వింటర్లో వస్తే మాత్రం వణికిపోతారు. మంచు కూడా ఉంటుంది చుట్టుపక్కల. సో అది కూడా చూసుకోండి. మేము ఇప్పుడు శ్రీనగర్ నుంచి లడాఖ్కి స్టార్ట్ అవుతున్నాం. లడాఖ్లో ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అన్ని ప్రాపర్గా దొరకవు. లే వరకే మనకి ఎక్కువ దొరుకుతాయి. అది ఆల్రెడీ 2 bags ఫుల్ ఆఫ్ ఫుడ్ తీసుకొని వెళ్తున్నాము. మర్చిపోలేదు, తక్కువ క్వాంటిటీ బియ్యం తీసుకొని వచ్చిన. ఆల్రెడీ దాంట్లో సగం వండేసాము, ఇంకా కొంచెమే ఉంది. ఇంకా ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, ఎంత ఫుడ్ అవసరమో తెలీదు. సో రైస్ ఓన్లీ రా రైసే, మిగతా మళ్ళీ ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. అందుకోసం నేను సాయికి వెళ్ళి షాప్లో తీసుకొని రమ్మన్నా. ఇప్పుడే కూడా పట్టుకొని వచ్చాడు. 1 డజన్ 50 రూపీస్.
అర డజన్ బనానాస్ 50 రూపీస్. ఇందాక అడిగితే అక్కడ డజన్ బనానాస్ దగ్గర దగ్గర 150 రూపాయలు 170 రూపాయలు చెప్పాడు. అలాగనే సాయికి నేను స్నాక్స్ కొంచెం బియ్యం తీసుకొని రమ్మని చెప్పా. ఇక్కడ మన బియ్యం దొరకవు, సిక్కు లేక బాస్మతి రైస్ తీసుకొని వచ్చాడు. ఇవన్నీ స్నాక్స్ పట్టుకొని వచ్చాడు. ఇవన్నీ మేమేం డైలీ తినేది లేదు. అసలు ఇంట్లో ఉంటే అసలు మా ఇంట్లో మేము డీమార్ట్కి పోయినా కూడా లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ని ఫాలో అవుతాము. అసలు 1 2 ఇప్పుడు ఒక 10 ఐటమ్స్ రాస్తే పక్క 10 ఐటమ్స్ ఉంటాయి. మిగతాది 1 or 2 అన్హెల్దీ ఐటమ్ ఉంటుంది అనమాట. అది కూడా జస్ట్ అప్పటి వరకే. సో అన్హెల్దీ అన్నది చాలా తక్కువ తినేది, ఎందుకంటే తింటే కంట్రోల్ ఉండదు బ్రో నాకు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మాత్రం నేను తినేస్తా. అందుకోసమే అసలు ఇంట్లోనే అన్హెల్దీ ఫుడ్ లేకపోతే నేను తినను. ఇప్పుడు కూడా ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే లడాక్ ఈజ్ లైక్ చాలా కూల్ ఏరియా. మనకి మంచి స్పైసీ ఫుడ్ అవంతా అక్కడ దొరకదు. నేను కుక్ చేయడానికి ఫుడ్ తీసుకొని వచ్చా, కానీ రోజు అవే తినాలంటే కూడా కష్టం. యాజ్ ఫుల్ ఆఫ్ స్నాక్స్ పట్టుకొని వచ్చేసాడు. నేను వెళ్ళలేదు, నేను వెళ్తే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను అనేసి. నేను వెళ్తే కానీ చూసినవన్నీ ఉడేయాలన్నమాట. బిస్కెట్లు, చాక్లెట్లు, ఇంకేదో జ్యూస్లు, ఇది అవసరమేమో అదవసరమేమో అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్ థింక్ చేసేసుకొనేస్తాను. ఇట్లా ఎందుకు అడుగుతారో ఏమో తెలియదు, కానీ ప్రతి దానికి ఇక్కడ ఒక టోల్ గేట్ పెట్టేసి కాశ్మీర్ వాళ్ళది ఇది మీరు కట్టాలి అంట. ఏందో పేరు చెప్పినాడు ఆడు, ఏందో ఇది పేరు. అరే నాయనా మేము పోయేది అది కాదేమోరా అంటే, లేదు అన్నిటికీ ఈ రూట్లో పోయి ప్రతి ఒక్కటి తీసుకోవాలి అని అంటున్నారు. సో ఏం చెప్తాం, ఏం చెప్పలేము. ఇంకా మనం బయటికి వచ్చినప్పుడు సరే అని కట్టాలి అంతే, మనం వెళ్ళిపోవడానికి లేదు. ఇక్కడ శ్రీనగర్ కాబట్టి అన్ని సర్వీసెస్ దొరుకుతాయి. సో కార్కి ఒకసారి నీట్గా అన్ని చెక్ చేయించి వెళ్దాము, టైర్ అలైన్మెంట్ అంతా అనేసి ఫస్ట్ ఇక్కడ ఆగాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లేలో అక్కడంతా ఏదైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ చెక్ చేపిస్తున్నాం. ఆల్మోస్ట్ మాకైతే ఒక 30-40 మినిట్స్ ఇక్కడ అయిపోయింది. ఈ ఎండకైతే అసలు ఎక్కడ కూర్చోలేకుండా ఉన్నాము, అంత ఇబ్బందిగా ఉంది మాకు. నైట్కి కార్గిల్ వెళ్దాం అనేసి అని అనుకున్నాం, కానీ కుదురుతుందో లేదో తెలియదు. ఇట్లా కాన్వాయ్స్ వస్తున్నప్పుడల్లా మనం ఇక్కడ సైడ్లో ఆగిపోవాలి. చాలాసేపటి నుంచి వెతికి ఈ లొకేషన్ ఒకటి ఫైండ్ అవుట్ చేసాం, ఎందుకంటే కుకింగ్ చేసుకోవడానికి. కుకింగ్ చేసేటప్పుడు వీడియోస్ తీయలేదు, చాలా ఎండ్ ఉంది. అండ్ ఇలా సాయి వెళ్ళేసి వాటర్ పట్టుకొని వస్తున్నాడు. ఈ వాటర్ అంత నీట్గా లేవు, బురద ఉన్నాయి. సో క్లీనింగ్ ఒకటే ఈ వాటర్ యూజ్ చేసుకుంటాము. ఉంటే కనీసం కాశ్మీర్లో శ్రీనగర్లో ఇంకో 2 రోజులు ఉండేటప్పుడు. అది పాయింట్ కరెక్ట్ చెప్పినాం. ఇందాక సింధు నది పక్కనే ఆపుకొని మంచిగా వంట చేసుకొని తినేసి అక్కడే కూర్చొని, అక్కడ వంట చేసేటప్పుడేమో ఫుల్ ఎండ, తినేటప్పుడు కూడా ఎండ. కరెక్ట్గా మేము కార్ ఎక్కిన తర్వాత కొంచెం కార్ ఎక్కుతూనే మొత్తం ఇట్లా క్లౌడీగా అయిపోయింది. మేము ఇంకా సోన్మార్గ్కి ఇంకా కరెక్ట్గా 55 మినిట్స్ ఉంది. 55 మినిట్స్లో సోన్మార్గ్ రీచ్ అయిపోతాం. తర్వాత అక్కడ నుంచి వెళ్ళాలా, అక్కడ ఇంకేమైనా ప్లేసెస్ చూడాలా, అవన్నీ చూడాలి. అండ్ సోన్మార్గ్ దగ్గర అయ్యే కొద్ది వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలానే ఇక్కడ చూడండి ఈ 2 కొండలు, అది కూడా కొండనే, అంత కొండలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందాక మేము ఏదైతే సింధు నది దగ్గర ఆగామో పక్కనే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషన్, అదే కొంచెం ఇట్లా క్లౌడీగా ఉంటుంటే అసలు అక్కడ నుంచి రావాలనిపించేది కాదు. అయినా కూడా అంత ఎండలో కూడా అది మెరిసిపోతుంది ఆ లొకేషన్ అయితే. మేము కొంచెం కష్టపడినాము, ఎందుకంటే ఇది కొంచెం హైవే కదా, సోన్మార్గ్ వెళ్ళే రూట్ హైవే లాగా. సో అందుకు ప్రతి దగ్గర ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మేము ఆపుకొని వంట చేసుకొని తినడానికి అంత టైం ఇవ్వరు వాళ్ళు, అంతసేపు ఆపుకొని ఇవ్వరు అనమాట. సో అందుకోసమే మేము అక్కడ నుంచి ఎతికి మ్యాప్లో ఒకటి లోపలికి లొకేషన్ చూసుకొని కరెక్ట్గా వాటర్ పక్కకి ఆపుకొని మంచిగా వండుకొని తినేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మీరు చూడండి ఎంత బాగున్నాయంటే వ్యూస్, అంత బాగున్నాయి. సాయికి అయితే మంచి వీడియోస్ వచ్చాయి. సి ద బ్యూటీ ఆఫ్ కాశ్మీర్. ఫోన్లో నేనైతే అసలు నిలువుగా వీడియోసే తీయట్లేదు, ఎందుకంటే ఈ బ్యూటీని అస్సలు మనము అంత చిన్న ఫ్రేమ్లో ఫిట్ చేయలేము. ఇది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది, 2 ఫోన్లు ఇట్లా పక్కన పట్టి తీయాలి, అంత బాగున్నాయి ప్లేసెస్. నేను వచ్చినప్పటి నుంచి అన్నీ ఈ మోడల్లోనే తీస్తున్నా అడ్డంగానే. సూపర్ అంటే సూపర్ వ్యూస్, అసలు ఎంత పెద్ద కొండలు అంటే అసలు ఈ కొండ అయితే అసలు ఫ్రేమ్లో ఫిట్ అవ్వట్లేదు, అంత ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది.
కెమెరాలో ఇవన్నీ చూపించలేము, నిజంగా చెప్తున్నా. రావాల్సిందే, డైరెక్ట్గా కాశ్మీర్కి రావాల్సిందే మీరు అందరూ. సాయి ఇప్పుడే వాటర్ పట్టుకొని రావడానికి వెళ్ళాడు. నీళ్ళు తెచ్చాడు, చల్ల నీళ్ళు. ఇక్కడ ఒక క్యాన్, మొత్తం 20 లీటర్ల నీళ్లు ఈ కొండ పక్కనే వస్తున్నాయి. అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. మంచి రోడ్లో మ్యాప్ లో చూడండి, మేము ఎక్కడో ఉన్నాం, రోడ్ ఎక్కడో ఉంది, కార్ ఎక్కడో ఉంది మ్యాప్ లో. మేము పోతున్నది మాత్రం కరెక్ట్ రూటే. నెట్ మంచిగా వస్తుంది, అన్ని మంచిగా వస్తున్నాయి, 5G వస్తుంది. అయినా కూడా మ్యాప్లు అంత వరస్ట్గా ఉన్నాయి ఈ ఏరియాలో. వీఆర్ నియర్ టు సోన్మర్గ్. ఇంకా 23 minutes అంట. మన నైట్ మన పరిస్థితి ఏంటో అని భయం అవుతుంది మాకు. వెహికల్స్ అన్ని ఎల్లో బోర్డే. అక్కడ టాక్సీ బుక్ చేసుకొని చాలా మంది వస్తారు ఇక్కడికి విజిట్ చేయడానికి. 2,000-2,500 రూపీస్ అట్లా తీసుకుంటారు సోన్మర్గ్కి అప్ అండ్ డౌన్ శ్రీనగర్ నుంచి. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం 5:15కి. నైట్ ఇక్కడే ఆగుతామా, కార్గిల్కి వెళ్తామా అవంతా కూడా ఇంకా మాకేం తెలీదు. సో అందుకే క్లారిటీ లేదు. ఇది ఐ థింక్ 6.5 kilometers అనుకుంటా ఈ టన్నల్. అంత పెద్దగా ఉంది, కానీ ఇంతకంటే పెద్దది మేము 9 kilometersది అప్పుడు ఒకటి 9 kilometers తెచ్చాము. ఇది దానికంటే చిన్నదే, వెళ్ళిపోవచ్చు. అవతల మంచు ఉంటుందా ఉండదా ఏంటి ఎలా ఉంటుంది అన్నది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీడియోస్లో ఇట్లా టన్నల్ ఇట్లా బయటికి వెళ్తూనే మనకి స్నో కనిపిస్తుంది. రియాలిటీలో అవుతుందో లేదో తెలీదు. సేమ్ అటల్ టన్నల్ కూడా అంతే, మనకు అక్కడి వరకు గ్రీనరీగానే ఉంటుంది. కరెక్ట్గా అటల్ టన్నల్ దాటుతూనే స్నో పడుతుంది. సో ఇక్కడ ఎట్లుంది అన్నది కూడా చూడాలి. అంత స్నో ఉందా లేదా. స్నో లేనిదే మంచిది, ఎందుకంటే ఇప్పుడు రోడ్ మీద స్నో పడిందంటే దానివల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మేము అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. మేము ఇంకా కోరుకుంటున్నాం స్నో ఉండొద్దు, లడాఖ్లో కూడా స్నో ఉండొద్దు అని కోరుకుంటున్నాం. ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే స్నో ఉండొద్దు అనేసే ప్లాన్ చేసాము మేము. సేఫ్కి వెళ్ళి మంచిగా తిరిగేసి రావాలని. ఎందుకంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి. అందుకోసమే మేము స్నో వద్దు అని ఈ సీజన్లో ప్లాన్ చేస్తే ఆఖరికి అక్కడ లడాఖ్లో ఏమో స్నో పడుతుంది, ఇక్కడ శ్రీనగర్లో ఏమో ఎండ పెడుతుంది. మాతో పాటు ఎండను తీసుకొని పోతున్నాం మేము లడాఖ్కి. చూడాలి అక్కడ ఉంటుందా లేదా ఎండ అనేసి. టన్నల్ దాటాము. సోన్మర్గ్ ఇంకా 3 kilometers ఉందని చెప్తున్నారు. ఒక్క దగ్గర కూడా ఒక్క సెకండ్ కూడా ఆగనిస్తలేరు. ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి అసలు ఒక సెకండ్ కూడా ఆగకపోయేది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇదేంటో తెలియదు నాకు. ముందర మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సీ ద వ్యూస్ చూపిస్తాను మీకు. ఇట్లే ఇంకా ఎట్లుందంటే మా పరిస్థితి, కార్లో నుంచే మీరు వీడియోలు తీసుకోవాలి, జస్ట్ డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉండాలి, ఎక్కడ కూడా ఆగద్దు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే అస్సలు మంచు లేదు. మీరు అదే మంచు సీజన్లో వస్తే ఇదంతా మంచుతో నిండిపోతుంది. ఏం మంచు లేదు, చల్లగా లేదు, నార్మల్ ఉంది టెంపరేచర్ కూడా. ఇక్కడ సోన్మర్గ్ డెవలప్మెంట్ అథారిటీ, వెల్కమ్ టు సోన్మర్గ్. ఈ టికెట్ వచ్చేసి 100 రూపీస్. సోన్మర్గ్ ఎంట్రీ టికెట్ 100 రూపీస్ తీసుకున్నారు.
ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది సోన్మర్గ్కి. ఫుల్ ఇక్కడనే చాలా మంది ఆగిపోయారు. పైన మంచు పడుతుంది. ఈ పైన మంచు ఉంది. ఎవరైతే ఇవన్నీ క్యాబ్స్ బుక్ చేసుకొని వస్తారో వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకొని వచ్చేస్తున్నారు ఫస్ట్. సో ఐ థింక్ అయితే రిటర్న్లో ఉన్నారేమో. ఇక్కడ తినడానికి కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి, కానీ మనం తినం ఎలాగో. ఇంకా ఒక 10 మినిట్స్ చూపిస్తుంది. మేము 10 మినిట్స్ ముందరికి వెళ్దామని అనుకుంటున్నాము. సి మంచు 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 ఫుల్గా మంచు, మనుషులు, గుర్రాలు, అంతే. కార్లు కార్లు కార్లు. సి గుర్రం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది బయటికి. ఇంకో గుర్రం కూడా బయటికి వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్, మదర్ డైరీ ఐస్ క్రీమ్. ఉన్నారు కింద క్యాంపులు వేసుకొని. కింద క్యాంపులు వేసుకొని ఉన్నారు. మాకు ప్లేస్ దొరికేసింది. ఇదే ఇక్కడే మేము నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇప్పటికి ఇద్దరిని అడిగాం కన్ఫర్మేషన్ కోసం. ఇది క్యాబ్ అతను. ఇక్కడ గవర్నమెంట్ పార్కింగ్ అంట, పార్కింగ్ కూడా ఫ్రీనే. అలానే ఇక్కడ అందరూ కాదు, కొంతమంది క్యాంపింగ్ వేసుకుంటున్నారు. సో ఫైనల్ గా మేము మా క్యాంపింగ్ టెంట్ సెట్ చేస్తాం ఈరోజు. ఫస్ట్ టైం అవుట్ సైడ్. చేస్తానులే, ఇంత చూసినాం అది చూడలేము. కూడా పోయింది బండి, అట్లా పోయినట్టున్నారు. ఎక్కడ రా చెప్పు. అమ్మమ్మ ఎంత సెటప్, బ్యాగ్లు కొంచెం అక్కడికి వెళ్తే సెట్. హైట్ అంతా నైట్ క్యాంప్ సైట్లోనే ఫుడ్ తినేసి ఇంకా ఆదిత్య 369 చూస్తూ పడుకుంటున్నాం. రేపు వీడియోలో కలుస్తాం. బాయ్.